అందరికీ నమస్తే అండి. పార్టీ మీద అభిమానం ఉండటం తప్పేమీ కాదు. ఆ అభిమానాన్ని ప్రదర్శించడానికి, బయట పెట్టడానికి ఒక వేదిక, ఒక సందర్భం ఉంటుంది ఖచ్చితంగా. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ రాజకీయ అభిరుచులకు తగ్గట్టు, అభీష్టాలకు తగ్గట్టు వాళ్ళ అభిమాన నాయకుడు, అభిమాన పార్టీ ఉంటాయి. సో ఈ రాష్ట్రంలో అలాగే టీడీపీకి, జనసేనకు ఎలా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అలాగే అభిమానులు ఉంటారు. అయితే సమయం, సందర్భం చూడాలి, వేదిక చూడాలి. వేదికకు సంబంధం లేకుండా, సమయానికి సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పార్టీ నామస్మరణ అండ్ పార్టీ అధినేత నామస్మరణ చేస్తే సాధారణ ప్రజల్లో ఆ పార్టీ చులకనైపోతుంది. ఆ పార్టీకి 4 ఓట్లు పడవు కదా, పడాల్సిన ఓట్లు కూడా పడవన్నమాట. ఆ పార్టీ ఖచ్చితంగా రాజకీయంగా నష్టపోతుంది. మరి వీళ్ళు తెలిసి చేస్తారో తెలియజేస్తారో తెలియదు వైసీపీ వాళ్ళు. మరీ అతిశయోక్తి. అంతకుముందు తిరుమలలో క్యూ లైన్లో ఒకసారి గోవింద గోవింద నామస్మరణ చేయాల్సిన ప్లేస్లో జగన్ జై జగన్ జై జగన్ అని చేశారు. ఆ వీడియో బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా, అది గుర్తుండే ఉంటుంది. దాదాపు ఒక 6 నెలలు అయింది. సో ఇప్పుడు తాజాగా నిన్నగాక మొన్న శబరిమలలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన కొంతమంది వైసీపీ కార్యకర్తలు, నాయకులు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఎంత నియమ నిష్ఠతో ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భక్తిగా ఉండాలి. సో వాళ్ళు మాల తీసేసిన తర్వాత, వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ సేవలో వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ నాయకుడు భజనలో వాళ్ళు ఉండొచ్చు. కానీ కొండకు వెళ్తున్నప్పుడు, పంబా నుంచి సన్నిధానానికి నడిచి వెళ్తున్నప్పుడు, పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ ఒకవైపు తల మీదేమో ఇరుముడు ఉంది, ఇంకోవైపు చేతిలో జై జగన్, జగన్ 2.0 అనే ఫ్లెక్సీ ఉంది. అయితే ఇక్కడ సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని మొక్కుకున్నారని అనుకుందాం. సో మొక్కు తీర్చుకోవడానికి ఆ మొక్కు నిమిత్తం స్వామివారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి తరపున వేడుకుంటున్నారని అనుకుందాం. వాళ్ళ భక్తి అలా ఉందనే కాసేపు అనుకుందాం, వాళ్ళ తరపున ఆలోచిద్దాం. కానీ అక్కడ అరవడం తప్పు కదా, జగన్ నినాదాలు చేయడం తప్పు కదా. అందుకే రప్పారప్ప బ్యాచ్ అంటారు, అందుకే బుద్ధి జ్ఞానం లేని బ్యాచ్ అంటారు. సో ఇక్కడ వాళ్ళు ఫ్లెక్సీ తీసుకెళ్ళడాన్ని కొంతమంది తప్పుపడతారు, కొంతమంది తప్పడరు. వాళ్ళ ఇష్టం వాళ్ళదే, వాళ్ళ అభిమానం అది అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి తరపున స్వామివారికి మొక్కుకున్నారని అనుకుందాం కాసేపు, వాళ్ళ తరపున ఆలోచించి. కానీ క్యూ లైన్లో ఉన్నప్పుడు అక్కడ పక్కనున్న భక్తులందరూ కూడా అయ్యప్ప అయ్యప్ప నామస్మరణలో ఉన్నప్పుడు, భక్తిలో తరిస్తున్నప్పుడు వీళ్ళు జగన్ నామస్మరణ చేయడం, జగన్ 2.0 అని అరవడం, కేరింతలు కొట్టడం, ఇది తప్పు. సో వీళ్ళలో భక్తి లేదు సరికదా, ఇతర భక్తులను కూడా వీళ్ళు అవమానిస్తున్నట్టు, ఇతర భక్తులను వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నట్టు. దీనివల్ల ఏమైనా వైసీపీకి ఓట్లు పడతాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఏంటంటే ఆ పార్టీకి ఒక 4 ఓట్లు పడేలా చేయాలి, 4 మంచి పనులు చేయాలి. వాళ్ళు చేసే పని వలన, వాళ్ళు చేసే రచ్చ వలన, వాళ్ళు చేసే కేరింతల వలన ఆ పార్టీకి ఒక 2-3 ఓట్లు పడేలా ఉండాలి తప్ప ఓట్లు పోయేలా ఉండకూడదు. ఇటువంటి వ్యవహారం జరిగితే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో అపఖ్యాతి వస్తుంది పార్టీకి. జాతీయ స్థాయిలో ఆ పార్టీని అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది, ఆ నాయకుడిని, ఆ పార్టీని. ఇప్పుడు వరకు శబరిమల చరిత్రలో ఎవ్వరూ కూడా ఒక రాజకీయ నాయకుడు ఫ్లెక్సీ తీసుకువెళ్ళలేదు. తీసుకువెళ్ళినా సరే పంబా నది వరకు వెళ్ళేవారు తప్ప పంబా నది దాటిన తర్వాత ఎవరు తీసుకువెళ్ళలేదు. కానీ వీళ్ళు సన్నిధానం వరకు తీసుకువెళ్ళారంటే చూసుకోండి ఎంత బరి తెగించారు. దీన్ని తప్ప లేదా? అయ్యప్ప స్వామి భక్తులు ఊరుకుంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అయ్యప్ప స్వామి భక్తులు ఉంటారు, మాలలు వేసుకునే వాళ్ళు ఉంటారు. మాలధారణ ఎంత ప్రతిష్ట అయింది, ఎంత భక్తితో ఉండాలి, ఎంత నియమనిష్టలతో ఉండాలి. సో అది అంటే వైసీపీ పార్టీ విధానమే అలా మారిపోయింది. అటువంటి వాళ్ళని కూడా పార్టీ ఎంకరేజ్ చేస్తుంది. అటువంటి వాళ్ళు చూసి వీళ్ళు ఇంకా సోషల్ మీడియాలో గర్వంగా దాన్ని షేర్ చేసుకుంటారు. సో అందుకే వీళ్ళకంటూ ఒక లోకం, వీళ్ళకంటూ ఒక రాష్ట్రం, వీళ్ళకంటూ ఒక ఎన్నిక, వీళ్ళకంటూ ఒక ప్రపంచం ఉంటే బెటర్ ఏమో. ఎందుకంటే వాళ్ళు చేసినవి వాళ్ళకే నచ్చుతాయి, ఇంకెవరికి నచ్చవు. పోనీ వాళ్ళు ఏమైనా భారీగా ఉంటారంటే ఉండరు. ఆ సోషల్ మీడియాలో ఎంతసేపు పోస్టింగ్లు పెట్టి ఆ బ్యాచ్ తప్ప ఇంకెవరు ఉండరు అనమాట. థ్యాంక్ యూ.